మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమించినా వాళ్ళు మీకు దూరంగా జరుగుతున్నారా? వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నా వాళ్ళు మాత్రం మీ మాట వినట్లేదా? మీకు తెలియకుండానే మీ పిల్లలు పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారా? ఇలాంటి పరిస్థితి కనుక మీ ఇంట్లో ఉంటే పిల్లల పెంపకంలో మీరు చేస్తున్న 5 పెద్ద తప్పులు ఏమిటనే విషయం గురించి మీరు అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇప్పటి వరకు చాలా మంది వీడియో చూస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల మంచి మంచి వీడియోలు మీరు మిస్ అవుతారు. సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోస్ని షేర్ కూడా చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం పిల్లల పెంపకంలో పెద్దలు చేస్తున్న 5 పెద్ద తప్పులు. అదేంటి సార్, పిల్లల పెంపకంలో తప్పులు చేయడం ఏంటి? మేమంతా మా పిల్లల్ని చాలా ప్రేమిస్తాము, చాలా వాళ్ళంటే మాకు ప్రాణము, వాళ్ళ కోసం మేము ప్రాణమైన ఇస్తాము, మేము తప్పులు చేయటం ఏంటి అనే ప్రశ్న పేరెంట్స్ ఎదురవుతుంది. తప్పులు చేయటం అంటే మీరు తెలిసి తప్పులు చేస్తున్నారు కాదు, తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ 5 తప్పులు కనుక మీరు పరిహరించుకుంటే, తగ్గించుకుంటే, మానేస్తే మీ పిల్లలు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఓకే, నెంబర్ 1 అవమానించడం, తిట్టడం. అంటే ఏంటి? ఉదాహరణకు చిన్న పిల్లలు మన ఇంట్లో నీట్గా పెట్టుకునే అలవాటు ఉంది. చిన్న పిల్లలు క్రేయాన్స్ తీసుకొని గోడల మీద గీతలు గీశారు. వెంటనే మదర్ ఏమంటారు? రే బుద్ధుందా నీకు, ఇంత అందమైన గోడని, ఇంత మంచి గోడని పాడు చేసావని చెప్పేసి తిడతారు. కొంతమంది అయితే కొడతారు. ఇలాంటి మాటలు పిల్లల మనసుల్ని తీవ్రంగా గాయపరుస్తాయి. ఇంకా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. మనం ఏదైనా చేస్తే పేరెంట్స్ మనల్ని తిడతారు, అమ్మ తిడుతుంది, కొడతారు అనే భయం వాళ్ళ మనసుల్లోకి ప్రవేశిస్తుంది. తెలిసి తప్పు జరిగేది పిల్లలు తెలియకనే చేస్తారు. కాబట్టి అలాంటివి చేసినప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని అనునయంగా కూర్చోబెట్టుకుని చెప్పండి, ఇలా రాయకూడదన్నా గొడవలు పాడవుతాయి, ఓకే అని చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. ఇక రెండోది, తప్పుల మీద మాత్రమే దృష్టి పెట్టడం. అంటే ఉదాహరణకు ఒక పిల్లాడు స్కూల్లో ఎగ్జామ్ జరిగింది, 100కి 95 మార్కులు వచ్చాయి. పేరెంట్ ఏం చేయాలి? గుడ్ నాన్న 95 మార్క్స్ వచ్చాయని మెచ్చుకోవాలి. కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా? ఆ 5 మార్కులు ఎక్కడ పోయాయి, 5 మార్కులు ఎక్కడ పోయాయి, చదవవా అని చెప్పేసి తప్పులు వెతకడం మీదే దృష్టి పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారో పిల్లలకి మనం ఏం చేసినా కానీ పేరెంట్స్ సంతోషపడరు అనే ఒక అభిప్రాయం వాళ్ళ మనసులోకి వెళ్తుంది. దాంతో మిమ్మల్ని ప్రేమించడం మానేస్తారు. బయటకు చెప్పకపోయినా లోపల ప్రేమ అనేది తగ్గిపోతుంది, కొన్నిసార్లు చచ్చిపోతుంది. ఇలా జరగకుండా అంటే పిల్లలు తప్పులు పట్టొచ్చు, మనం కాదని నేను చెప్పడంలా, కానీ తప్పుల్ని కూడా చెప్పడంతో పాటు వాళ్ళు చేసే ఒప్పుల్ని, మంచి పనులు మెచ్చుకోండి. 95 మార్క్స్ వచ్చాయి, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, యు గాట్ 95 మార్క్స్, ఇంకొక కొంచెం దృష్టి పెట్టు, కొంచెం ప్రాక్టీస్ చేయి, ఆ 5 మార్కులు కూడా కొట్టేస్తావు అని చెప్తే ఎలా ఉంటుంది? 5 మార్కులు ఎక్కడ పోయాయిరా బుద్ధి లేని నా కొడక అని చెప్పేసి తిడితే అట్లా ఉంటుంది. రెండు మధ్య డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. పిల్లలకు తప్పులు పట్టడం కోసమే ప్రయత్నం అయిపోకుండా వాళ్ళ రైట్ థింగ్స్ కూడా మెచ్చుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. 3, బెదిరించటం లేకుంటే శిక్షించటం. ఏదైనా తప్పు చేశానుకోండి, బూచోడు వస్తాడు, పట్టుకుపోతాడు, పోలీసు వస్తాడు, పట్టుకుపోతాడు, దొంగ వస్తాడు, పట్టుకుపోతాడు, దెయ్యం వస్తుంది, తీసుకెళ్లిపోతుంది. ఇలాంటి భయాల్ని ప్రవేశపెట్టేది పేరెంట్సే, ఎవ్వరూ చెప్పరు. పేరెంట్సే దీనికి ప్రధానమైన కారణం. ఇలాంటి బెదిరింపులు కనుక చిన్న వయసులో పిల్లల మనసుల్లో ప్రవేశిస్తే భయం అనేది వాళ్ళ మనసుల్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చీకటికి భయపడతారు, కొత్త విషయాలకు భయపడతారు, పోలీసుకు భయపడతారు, దొంగలకు భయపడతారు, లేకుంటే చీకట్లో వెళ్తే దెయ్యం పట్టుకుందని భయపడతారు. జీవితం అంతా కూడా భయాల మధ్య వాళ్ళు గడిపేస్తూ ఉంటారు. అలా ఉండకుండా ఉండాలంటే వాళ్లకు భయం కాదు, ధైర్యం నేర్పండి. చీకటికి వెళ్ళేటప్పుడు, నాన్న చీకటికి వెళ్తున్నావు, ఏవైనా వస్తువులు ఉండొచ్చు, లైట్ తీసుకొని వెళ్ళు, రైట్. తప్పు చేస్తున్నారు, తప్పు చేసినప్పుడు మీరు శిక్షించండి. పనిష్మెంట్ అది మీరు ఇవ్వండి, అంతేగాని పోలీసు వస్తారు పట్టుకెళ్తారు, బూచోడు వస్తారు పట్టుకెళ్తారు, ఇవద్దు. ఇది 3వది. 4వది అతి ముఖ్యమైన విషయం అండి, ఏంటంటే పోల్చడం. అక్కను చూసి నేర్చుకో. అన్న చూడు ఎంత చక్కగా రెడీ అయ్యి వెళ్తాడు, నువ్వు ఉన్నావు ఏంట్రా ఇలా ఉన్నావు. చెల్లెలు చూడమ్మా ఎంత ముద్దుగా పాటలు పాడుతుందో, నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా. లేకుంటే మా పక్కింటి అబ్బాయి చూడు ఎంత చక్కగా వాడు పొద్దున్న లేచి రెడీ అవుతాడు, నీతో నేను చచ్చిపోతున్నాను రా. ఇలాంటి మాటలు ప్రతి ఒక్కళ్ళు అంటారు పేరెంట్స్. నిజం మీరు చెప్పండి, మీరు అంటున్నారు లేదా ఇటువంటి మాటలు మీ పిల్లలతో? ఒక్కసారి అలా అనేవాళ్ళు ఉంటే వెంటనే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఎప్పుడైతే మీరు మీ పిల్లల్ని ఇతరులతో పోల్చుతారో, అది తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, పక్కింటి అబ్బాయి, ఎదురింటి అబ్బాయి కావచ్చు, బంధువుల పిల్లలు కావచ్చు, మీ పిల్లల్లో అసంతృప్తి పెరుగుతుంది. వాళ్లకు నేర్చుకోవాలని అనిపించదు. మిగతా వాళ్ళకంటే మనం తక్కువలో ఉన్నామనే భావన కలుగుతుంది.
అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది తెలియకుండానే వాళ్ళ మనసుల్లోకి ప్రవేశిస్తుంది. ఏం చేయాలి దీని బదులు? ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎలాగైతే 2 చేతి వేలి ముద్దలు ఒకటే కాదు, అలాగే ఏ 2 బిడ్డలు కూడా ఒకటి కాదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. కరెక్టే. మీ పెద్ద అబ్బాయి పొద్దున్న లేచి స్కూల్కి వెళ్తాడు. ఓకే, వెరీ గుడ్. మేబీ మీ చిన్న అబ్బాయి హ్యాపీగా ఆటల్లో ఫస్ట్లో ఉండొచ్చు. లేదు, మీ పక్కింటి అబ్బాయి పాటలు బాగా పాడతాడు, మీ అమ్మాయి డాన్స్ బాగా వేయొచ్చు. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఆ ప్రత్యేకతను గుర్తించి దాన్ని ప్రోత్సహించండి. అంతేగాని పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఒకవేళ మీరు కంపేర్ చేయాలనిపిస్తే నిన్నటి కంటే ఈరోజు బాగా పర్ఫామ్ చేయమని మాత్రమే పోల్చండి. రైట్? అది కరెక్ట్ పద్ధతి. సో ఐదోది అతి ముఖ్యమైనది కంట్రోలర్గా ఉండడం. ప్రతి దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయడం. అంటే మీ పిల్లలు ఏదైనా చెప్తుంటే వినకుండా, సరిగా శ్రద్ధగా ఆలకించకుండా నాకు తెలుసులే, నోరు మూసుకో ఉండు అని కంట్రోల్ చేయడం. ఎప్పుడైతే పేరెంట్స్ ఇలా మాట్లాడతారో, వాళ్ళ పిల్లల బిహేవియర్ కంట్రోల్ చేయని ప్రయత్నం చేస్తారో, పిల్లలు ముడుచుకుపోతారు. వాళ్ళు కొత్త విషయాలు అన్వేషించరు. ఇంకా పేరెంట్స్ చెప్పింది చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. అలా చేస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. కొత్త విషయాలు నేర్చుకోలేరు, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోలేరు, కొత్త ప్రయత్నాలు చేయలేరు. సో జీవితం మొత్తం కూడా ఒక మూసలో ఆగిపోతుంది. అలా కాకుండా మీ పిల్లలు బెటర్ పర్సన్స్ కావాలంటే వాళ్ళతో మనసు మాట్లాడండి, వాళ్ళు చెప్పేది వినండి, మీ సలహాలు మీరు చెప్పండి. సో ఇప్పుడు నేను 5 తప్పులు చెప్పాను కదా. ఈ 5 తప్పుల్లో మీరు ఏ తప్పు చేస్తున్నారు అది కామెంట్ రూపంలో నాకు చెప్పండి. తప్పు సరిదిద్దుకోవడం కోసం నేను చెప్పిన టిప్స్ పాటించండి. రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ మీ కామెంట్ రూపంలో నాకు తెలియజెప్పండి. ఓకే? సో 5 తప్పులు చూసినా కదా, అలాగే వాటిని ఎలా సవరించుకోవాలో కూడా తెలుసుకున్నారు. వెంటనే దాన్ని యాక్షన్లో పెట్టండి. బెటర్ రిజల్ట్స్ చూడండి. మరో వీడితో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.